కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం స్వేచ్ఛ ఎక్కువని ఆ పార్టీ పెద్దలు ఘనంగా చెప్పుకుంటూ ఉంటారు. అది ఏ స్థాయికి చేరుకుంది అంటే రక్తం కారేలా కొట్టుకునేంత. అవును, మీరు వింటున్నది నిజమే. హస్తం పార్టీలో ఒక ఎంపీ ఎమ్మెల్యే మధ్య జరిగిన గొడవ కొట్టుకునేదాకా వెళ్ళిందని సమాచారం. మంత్రి గారి సమక్షంలోనే రక్తం వచ్చేలా గొడవ పడ్డారట. ఈ ఘటనపై ఇప్పుడు కాంగ్రెస్ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. వ్యవసాయ భూముల సమస్యలను పరిష్కరించడానికి ఈ మధ్య ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి విధానం పోర్టల్ విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి వల్ల ప్రజలకు కలిగే లాభాలను వివరించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఈ మధ్య గద్వాల జిల్లాలో కూడా ఒక సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సమావేశం కోసం హైదరాబాద్ నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెలికాప్టర్లో వెళ్లారు. ఆయనకు స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఘన స్వాగతం పలికారు. హెలికాప్టర్ నుంచి దిగిన తరువాత సభాస్థలికి వెళ్లేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బయలుదేరారు. ఆయనతో పాటు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ వెళ్లారు. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా వెహికల్లో ఎక్కిన తరువాత ఒక్కసారిగా సీన్ మారిపోయిందట. నేతల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడినట్టు సమాచారం. ఆ వివరాలు తెలుసుకునే ముందు గద్వాల నియోజకవర్గ రాజకీయాల గురించి తెలుసుకోవలసి ఉంటుంది. గద్వాలలో గత కొంతకాలం నుంచి ఎంపీ మల్లు రవికి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఏమాత్రం పడటం లేదని సమాచారం. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే చాలు భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ తరపున గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతో అంతవరకు గద్వాలలో కాంగ్రెస్ తరపున రాజకీయం చేస్తున్న వారికి మింగుడు పడడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో ఎంపీ మల్లు రవి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్యకు మద్దతుగా ఉంటున్నారు. అది ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఏమాత్రం నచ్చడం లేదట. ఎంపీ మల్లు రవి అండదండలతోనే నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య రెచ్చిపోతున్నారని, రాజకీయంగా ఇబ్బందులు కలగజేస్తున్నారనేది ఎమ్మెల్యే బండ్ల అనుమానం. దీంతో ఎంపీ మల్లు రవి పైన, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య పైన పీకల్ దాకా కోపం పెంచుకున్న ఎమ్మెల్యే బండ్ల ఆ సంగతిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందే తేల్చుకోవడానికి సిద్ధమయ్యారని సమాచారం. అందుకుగాను సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్న ఎమ్మెల్యే బండ్లకు పొంగులేటి పర్యటన కలిసొచ్చింది. భూభారతి అవగాహన సదస్సులో పాల్గొనేందుకు గద్వాలకు వచ్చిన మంత్రి పొంగులేటి వాహనంలోకి ఎక్కగానే ఆయన సమక్షంలోనే ఎమ్మెల్యే తన పంచాయతీ మొదలు పెట్టారని సమాచారం. గద్వాలలో ఎంపీ మల్లు రవి చేస్తున్న రాజకీయం సరిగా లేదని, దాని సంగతి తేల్చాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి డిమాండ్ చేశారట. దీంతో ఎంపీ మల్లు రవి వెంటనే స్పందించడంతో ఆయనకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి మధ్య మాటా పెరిగి ఆ గొడవ తారాస్థాయికి చేరిందట. ఒకానొక దశలో సహనం కోల్పోయిన ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై చేయి చేసుకున్నారని సమాచారం. ముందు సీట్లో కూర్చున్న మంత్రికి వెనక వైపు ఏం జరుగుతుందో తెలిసేలోపే వెనక సీట్లో నేతల మధ్య వాతావరణం వేడెక్కిందట. వెనక సీట్లో ఒకవైపు ఎంపీ మల్లు రవి, మధ్యలో సంపత్ కుమార్, మరోవైపు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కూర్చుని ఉన్నారని సమాచారం. మధ్యలో ఉన్న సంపత్ కుమార్ వారించే ప్రయత్నం చేసినా సరే ఆవేశంలో ఊగిపోతూ ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యేపై చేయి చేసుకున్నారట. ఎంపీ మల్లు రవి చేసిన దాడిలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముక్కులో నుంచి రక్తం కూడా కారిందట. ఇంత జరుగుతున్నా సరే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారట. ఇప్పుడు ఈ టాపిక్ ఆ నోటా ఈ నోటా పడి పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద ఇప్పుడు కాంగ్రెస్ నేతలు మాటలు దాటి చేతల దాకా పోవడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఎంపీకి ఎమ్మెల్యేకు మధ్యన జరుగుతున్న ఈ రాజకీయ యుద్ధం ఏ మలుపులు తిరుగుతుందనే దానిపై తలో రకంగా మాట్లాడుకుంటున్నారు. దీనికి కాంగ్రెస్ పెద్దలు ఎలాంటి ముగింపునిస్తారనేది ఆసక్తికరంగా మారింది.